ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జితు విలేజ్ మైండ్స్. ఈరోజు మనం ఫిష్ కర్రీ తయారు చేసే విధానం చూద్దామండి. చూడండి, ఫిష్ అన్నీ బాగా కడిగి ముక్కలు చేసి పెట్టున్నాను. ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు దీంట్లో మనం టమోటా ముక్కలు వేసేసుకుందామండి. టమాటా ముక్కలు, తర్వాత వచ్చి వెల్లిపాయ ముక్కలు, ఇవి రెండు వేసేసుకొని వీటిని మెత్తగా ఇలా బాగా మెత్తగా నలిపేసుకోవాలి. ఇలా బాగా ముక్కలన్నీ ఇలా బాగా మెత్తగా నలిపేసుకోవాలి. టమాటాలు ఇలా టమాటా ముక్కలు, ఎర్రగడ్డ ముక్కల్ని మనం మెత్తగా నలిపేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసేసుకుందాం. దీంట్లోనే మామిడికాయ ముక్కలు వేసేసుకోవాలి. దీంట్లో మనం ఇప్పుడు కారం వేసేసుకుందాం. కారం సరిపడంత, రుచికి సరిపడా కారం, దీంట్లోనే కొంచెం పసుపు అన్నీ వేసేసుకొని దీన్ని మనం అంతా మిక్సింగ్ చేసేసుకుందాం. చూసారా, ఈ విధంగా మనం అన్నిటినీ మిక్స్ చేసేసేయాలి. ఇప్పుడు కొంచెం దాంట్లో సాల్ట్ వేసేసి, సాల్ట్ కూడా బాగా ముక్కలకి మిక్స్ అయిపోయేటట్టు చేసేసుకోవాలి. ఈ విధంగా సాల్ట్ కూడా ఇవన్నీ మనం మిక్స్ చేసేసుకొని మంచిగా అంతా మిక్సింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం చింతపండు పులుసు పోసేసుకుందాం. చింతపండు పులుసుని ఇలా పోసేసుకుందామండి. ఇదిగోండి, చింతపండు పులుసు పోసేసుకున్నాం. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా చింతపండు పులుసు పోసేసుకొని మితంగా ఎంతవరకు కావాలో అంతవరకు పోసేసుకొని ఈ విధంగా మనం బాగా కలిపి పెట్టుకోవాలి చేపల పులుసు. ఇప్పుడు దీంట్లోకి మనం పోపు పెట్టుకుందాము, తిరగమాత. ఇప్పుడు మనం గ్యాస్ మీద బాండి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. చేపల కూర కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం ఆవాలు వేసేద్దాం. కొన్ని మెంతులు, అంటే ఎర్రగడ్డలు, కొంచెం కరివేపాకు. అయిపోయింది కదండి. ఈ పోపు ఎత్తి చేపల కర్రీలో వేసేద్దాం. చూసారా, ఈ విధంగా మనం పోపు ఎత్తి కర్రీలో వేసేసి ఇలా కలిపెట్టేసుకున్నాక ఇప్పుడు మనం ఈ చేపల కూర ఎత్తి గ్యాస్ మీద పెట్టి ఉడకనిచ్చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇలానే చేస్తాను. టమోటా, ఎర్రగడ్డ ఇవన్నీ నూనెలో వాడ్చకుండా చేపల కర్రీ, చేపల్లోనే టమోటా, ఎర్రగడ్డ, పసుపు పొడి, మిరప్పొడి, మామిడికాయ అన్నీ వేసేసి ఇలా చింతపండు పులుసు అన్నీ పోసి కలుపు చేసేసుకొని మొత్తం అన్నిటినీ మిక్సింగ్ చేసుకొని తర్వాత పోపెత్తి చేపల కర్రీలో వేసేసి ఉడకబెట్టుకొని కర్రీ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. మా అమ్మ అయితే ఇలాగే చేస్తుంది, టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు కర్రీ ఉడికినాక మీకు మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. ఫైనల్గా మూత పెట్టే ముందు కొంచెం కొత్తిమీర అలా పైన చల్లేస్తే బాగుంటుంది. ఇదేంటంటే చేపల కూరలోకి ఫిష్ మసాలా ఇవన్నీ వేసే కంటే కొంచెం మనం ఆవాలు, మెంతులు, ధనియాలు ఇవన్నీ ఇలా వేయించుకొని ఆ పొడి చేసి చేపల కర్రీలో వేసుకుంటే మసాలా సూపర్ ఉంటుంది. పొడి దంచేసినాక ఒక వెల్లుల్లిపాయి దాంట్లో వేసి దంచేసి కూరలో వేసేస్తే సూపర్ టేస్ట్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చిన్న రోల్ ఇది. చిన్న రోట్లో మనం ఈ ధనియాలు ఇవన్నీ పోసేసుకొని వీటిని మనం మెత్తగా పొడి చేసేసుకొని మనం ఆనాక కర్రీలో వేసేద్దాం. ఈ విధంగా మనం దంచి పొడి చేసి పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం కూర బాగా
ఉడికినాక పొడి వేసుకొని మూత పెట్టేస్తే బాగుంటుంది స్మెల్. చూడండి ఫ్రెండ్స్, కర్రీ ఇలా ఉడుకుతూ ఉంది. కొంచెం బాగా కర్రీ ఉడికినాక ఈ పొడి అయితే ఏదైతే ఉందో ఈ పొడి మనం కూరలో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ పొడి ఇది కూరలో వేసేసుకుందాం. మళ్ళీ ఒకసారి మూత పెట్టేద్దాం. చూసారా ఫ్రెండ్స్, మన ఫిష్ కర్రీ ఎలా తయారైపోయిందో. ఎంత బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒక్కసారి ఇలా ఈ విధంగా ట్రై చేసి చూడండి, సూపర్ టేస్ట్గా సూపర్గా ఉంటుంది. సరేనా? ఇలా వావ్, సూపర్ ఉంది కూర. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.